హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం కరివేపాకు కారపొడిని ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి కరివేపాకు కారపొడి కోసం కరివేపాకునైతే తీసుకుందాం. ఈ కరివేపాకునైతే నీట్గా మనమైతే వాటర్లో ఇలా కడుక్కోవాలి. ఈ కరివేపాకు వచ్చేసి మా చెట్టుదనమాట. సో మా అత్తయ్య అయితే మా ఇంటి దగ్గర నుంచి పంపారు. అయినా సరే 2-3 సార్లు చక్కగా కడిగిన తర్వాత మనమైతే ఫ్యాన్ కింద అయితే ఇలా ఒక క్లాత్ వేసుకొని చక్కగా మనమైతే ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకుంటే మనకు అందులో ఉన్న తడంతా చక్కగా ఆరిపోతుంది. ఇలా ఆరిన తర్వాత మనమైతే కరివేపాకును మొత్తాన్ని ఇలా అయితే తీసుకున్న తర్వాత మనమైతే పక్క పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ కరివేపాకు అయితే ఎంత మంచిగా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ కారపొడి కోసం ఏమేం కావాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి కరివేపాకుని పక్కన పెట్టుకున్నాక అలాగే ఎండుమిర్చి, ఇందులోకి మెయిన్గా వెల్లుల్లి రెబ్బలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండాలి. ధనియాలు, జీలకర్ర ఇవి మాత్రమేనండి. ఇంకా ఏమీ అవసరం లేదండి. ఈ కారపొడికి మనం ఓన్లీ ధనియాలు జీలకర్రతోనే మనకి కరివేపాకు కారపొడి అనేది టేస్ట్ బాగా వస్తుందండి. ఇలా ఒక నాన్ స్టిక్ కానీ లేదా స్టీల్ కానీ మన దగ్గర ఏది ఉంటే ఆ కడాయి పెట్టుకొని సరిపడా కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ధనియాలు జీలకర్ర అనేవి నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మనకు కరివేపాకు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సో మనం చేసే క్వాంటిటీని బట్టి మనమైతే ధనియాలు జీలకర్రను అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం ఎక్కువ తీసుకుంటే మన కరివేపాకు కారపొడి అనేది మంచిగా ఉంటుంది. అందులోనూ నేను కరివేపాకు ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువగా అయితే తీసుకున్నాను. ఇలా చక్కగా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకుందాం. ఇదే కడాయిలో ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మనకైతే ఎండుమిర్చిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఎక్కువగా అవసరం లేదండి, మనకు మొత్తానికి ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే మనకి కరివేపాకు కారపొడి అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ వేసుకొని ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకో స్పూన్ వేసుకొని కరివేపాకును కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాం. ఈ కరివేపాకు ఫస్ట్లో మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం చక్కగా ఫ్రై చేసుకుంటే మంచిగా మనకు ఫ్రై అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి కరివేపాకునైతే ఫ్రై చేస్తున్నాను. ఆలోపు రోట్లో వచ్చేసి ధనియాలు జీలకర్రనైతే దంచేస్తున్నాను. సో మనం కావాలనుకుంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. ఇలా ఫస్ట్ మనం ధనియాలు జీలకర్రనైతే మంచిగా దంచుకోవాలండి. కొంచెం కల్లుప్పు వేసి ఇలా చక్కగా దంచుకోవాలి. ఇలా మనకు రోలు ఉండి మనం రోట్లో చేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో మనం కొంచెం క్వాంటిటీ చేసేవాళ్ళు కొంచెం మీకు కానీ రోలు ఉంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి. కాకపోతే దంచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టిన కరివేపాకు ఆల్రెడీ అక్కడ ఫ్రై అవుతుంది. సో ఆలోపు నేనైతే వీటన్నిటిని అయితే ఇలా దంచుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసి చక్కగా మనమైతే దంచుకోవాలండి. సో కరివేపాకు చూసారా, చక్కగా ఇలా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోయిందండి. సో మనకు కరివేపాకు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆలోపు మనకు ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. మనకు కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేశాను. మనం అదే మిక్సీలో అనుకో కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు రోట్లోనే కాబట్టి ఒక 1 మినిట్ పక్క పెట్టేసామంటే సరిపోతుంది. సో మనకి ఇలా ఎండుమిర్చి అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం ఈ కారాన్ని బయటికి పెట్టేసుకొని ఇందులోనే కరివేపాకుని కూడా దంచుదాం. సో కరివేపాకుని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తే ఎక్కువగా దంచడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కారాన్ని అయితే పక్కకు తీసాను. రోలు చిన్నది కాబట్టి, అదే పెద్దదనుకో మనం డైరెక్ట్గా అందులోనే యాడ్ చేసుకొని దంచుకోవచ్చండి. సో మనం మిక్సీలోనైనా ఫస్ట్ మనం ధనియాలు జీలకర్ర బ్లెండ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని బ్లెండ్ చేసుకున్న తర్వాతే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కరివేపాకునైతే నేను రోట్లో ఎగిరి పడుతుందని చెప్పి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చెయ్యి పక్కన పెట్టుకొని ఇలా అయితే కరివేపాకు మొత్తాన్ని అయితే దంచాను. ఫైనల్గా మొత్తాన్ని అయితే యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని దంచేసిన తర్వాత
మనం కలిపేసుకొని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి దంచితే మన కరివేపాకు కారప్పొడి అనేది రెడీ అయిపోతుందండి. సో మనకి దంచేటప్పుడే మనకు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకు కారప్పొడిని మనం రోజు ఒక ముద్ద నెయ్యి వేసుకొని తీసుకుంటే మనకు హెల్త్కి కూడా మంచిదండి. సో మనకు అలాగే ఇడ్లీలోకి దోశలోకి కూడా మనకి కారప్పొడి అనేది టేస్ట్ బాగుంటుంది. మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు కూడా మనకి కరివేపాకు కారప్పొడి అయితే మనకు తినడానికి మంచిగా అనిపిస్తుందండి. ఫైనల్గా మనకు కరివేపాకు అనేది చక్కగా నలిగింది కదా. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసుకొని పైకి కిందకి మనకు రోల్ చిన్నది కాబట్టి ఇలా కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ దంచుకున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాం. కలిపేసి ఒక 1 మినిట్ దంచిన తర్వాత మొత్తం మిక్స్ అవుతుంది కదా, అప్పుడు వచ్చేసి ఇలా వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేశాను. వెల్లుల్లి వచ్చేసి పూర్తిగా పొట్టు తీయలేదండి, కావాలంటే పూర్తిగా పొట్టు తీసుకోవచ్చు. సో కొంచెం మన కొస మొదలు ఉంటుంది కదా, అది వరకు అయితే తీసాను. ఇలా కొంచెం దంచిన తర్వాత కొంచెం కొంచెంగా సైడ్ కలుపుకుంటూ మొత్తాన్ని అయితే దంచేసాను. ఫైనల్గా మన కరివేపాకు కారప్పొడి అయితే రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. సో ఇంకెందుకు లేట్ అండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ కరివేపాకు కారప్పొడిని అయితే ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. ఈరోజైతే మనం కొబ్బరి కారాన్ని ఎలా చేయాలో చూసేద్దామా. ఈ కొబ్బరి కారం వచ్చేసి చాలా సింపుల్గా మనమైతే చేసేసుకోవచ్చండి. కేవలం 5 మినిట్స్లోనే మనకి కొబ్బరి కారం అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఈ కొబ్బరి కారం ఇడ్లీ, దోశ, రైస్ అన్నిట్లోకైతే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎండు కొబ్బరిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెయిన్గా మనకు కావాల్సింది వెల్లుల్లి అనమాట. సో ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనమైతే ఇలా పక్కన పెట్టుకోవాలి. మొత్తం పొట్టు తీయని అవసరం లేదు, కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి. కారం, సాల్ట్ అనమాట. సాల్ట్ ప్లేస్లో నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. మనకు కావాలి అనుకుంటే సాల్ట్ తీసుకోవచ్చు. ఈ కారం మనకు ఉప్పు అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చండి. నేను జస్ట్ చూపించడానికే పెట్టాను, ఇదంతా పట్టదనమాట. ఇందులో సగమే నేనైతే ఉప్పును వేస్తాను. కారం కూడా మ్యాక్సిమం సగమే పడుతుంది, కొంచెం మిగులుతుంది. సో మనం వచ్చేసి చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మనం కొబ్బరిని అయితే ఇలా మిక్సీ జార్లోకి అయితే కొబ్బరిని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కల్లుప్పును యాడ్ చేస్తున్నాను. మనకు కావాలి అనుకుంటే సాల్ట్ తీసుకోవచ్చండి. ఇలా సరిపడా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే చక్కగా ఇప్పుడు మిక్సీలో మనమైతే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన తర్వాత మనం బాగా మెత్తగా చేసుకోకూడదండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం. మరీ మెత్తగా పడితే బాగోదు మనకి కారప్పొడి అనేది. ఇలా మనమైతే కారంని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనం కలుపుకొని మనమైతే ఒకసారి మళ్ళీ మిక్సీ పడదాం. ఈ కారం వచ్చేసి పచ్చికారం అండి. మనమైతే ఇప్పుడు 2 రకాల కారాలను అయితే చేసుకుంటాం కదా. సో కొంతమంది మసాలా కారం, ఇలా పచ్చికారం. మనమైతే ఎండుమిర్చిని మనం సమ్మర్లోనే పట్టించుకుంటాం కదా. సో అలా చేసి ఇంట్లో ఉంచుకున్న కారం అనమాట. అందులో నేను వచ్చేసి పచ్చికారాన్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసి మనమైతే బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవడం వల్ల మనకు మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుంది కారప్పొడి అనేది. మరీ మెత్తగా పట్టుకుంటే మనకు అంత బాగోదండి. ఇప్పుడు ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇంతేనండి. సింపుల్గా మనమైతే ఈ కొబ్బరి కారాన్ని అయితే చేసుకోవచ్చు. మనకి ఈ కొబ్బరి కారం ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, మనకు రైస్లో కానీ నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. సో మనము నార్మల్గా కర్రీస్ చేస్తుంటాం కదా, కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. గోరుచిక్కుడుకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, ఇలా కర్రీస్లో కూడా మనమైతే ఈ కొబ్బరి కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనకు చూడ్డానికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ అది మనకు తింటూ ఉంటే ఎంత తిన్నా తెలియదు అనమాట. సో నాకు వచ్చేసి ఇది 1 మంత్లోనే అయిపోతుందండి. మనకు 1 మంత్ వరకు బయటే ఉంటుంది, ఏమీ పాడవదండి. కావాలి అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్గా మన కొబ్బరి కారం అయితే ఎంత మంచిగా వచ్చింది.
ఇంకెందుకు లేట్ అండి. మీకు కూడా నచ్చితే ఈ కొబ్బరి కారాన్ని అయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. ఈ కొబ్బరి కారాన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో కానీ, తర్వాత కానీ ఆ ప్రాసెస్ కూడా మీకైతే చూపిస్తాను. సో, ఈ కొబ్బరి కారం వచ్చేసి నెల్లూరు స్పెషల్ అనమాట. చాలా రకాలుగా అయితే చేస్తూ ఉంటారండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో